ఇంతకుముందు నా లైఫ్ ఒకలా ఉండేది, కానీ ఇప్పుడు అంతా విచిత్రంగా ఉంది. నా లైఫ్లోకి ఎంట్రీ ఇచ్చి ఎలాంటి ట్విస్ట్ ఇచ్చావంటే ఐ మిస్ యూ మీరా. గుడ్ మార్నింగ్ సార్. తారక్, సార్ ప్లీజ్. థ్యాంక్ యూ. నమస్తే సార్, ఇది ప్రొడక్షన్ కి రెడీ అయిన శాంపుల్. ఒకసారి టేస్ట్ చేస్తారా? చట్నీ పొడిలో కరివేపాకు తక్కువగా ఉంది, దాన్ని సరిచేసి ప్రొడక్షన్ కి పంపించండి. రుచి నాలుక ద్వారా కడుపులోకి వెళ్ళాలి, దాన్ని మనసు ఒప్పుకోవాలి. అది బేసిక్ క్వాలిటీ. అందులో తాతయ్య గారు ఎక్స్పర్ట్. నేను కాదురా, మా నాన్న నేర్పించారు. 100 ఏళ్ల క్రితం 150 రూపాయలతో ఈ కంపెనీ మొదలుపెట్టారు. నా కొడుకు ఇందులో ఆసక్తి చూపించలేదు. వీళ్ళందరూ విద్యావంతులు, అభివృద్ధి చేస్తున్నారు. చేసే పనిలో శ్రద్ధ, ప్రేమ ఉండాలి. అందరి నమ్మకాన్ని గెలవాలని నేర్పించింది మీరే కదా నాన్న. నేర్చుకునే వాళ్ళు ఉన్నంత వరకే నేర్పే వాళ్ళకి విలువ. ఈ రోజు నా జీవితంలో చాలా గొప్ప రోజు. నా మనవడు వచ్చేశాడు. నా రక్తం, నా వారసుడు. ఇక మీదట అన్ని బాధ్యతలు తనే చూసుకుంటాడు. ఇన్ని రోజులు మీరు నాకెలా సపోర్ట్ చేశారో అదే విధంగా ఇకపై మీరు నా మనవడికి సపోర్ట్ చేయాలి. ఈ కంపెనీని ఎంత ఎత్తుకు తీసుకువెడతాడో చూస్తూ హాయిగా గడిపేస్తాను. అయితే మాకు పని తగ్గిపోతుందన్నమాట. మా అన్ని బాధ్యతల్ని నెక్స్ట్ జనరేషన్కి ఇచ్చి మేము కూడా మా ఫ్యామిలీతో హ్యాపీగా ఉండొచ్చు. నా కొడుకు స్థానంలో ఎన్నాళ్ళు రవీంద్ర ఉన్నాడు. ఇక మీదట నా మనవడు చూసుకుంటాడు. తారక్, తారక్, ఏమిట్రా? ఏమైంది? తాతయ్య ప్లీజ్, ఏవేవో ఆశలు పెట్టుకోవద్దు. ఇప్పుడు ఏమైంది? నేను మీ రక్తమే, కానీ నేను ఈ కంపెనీని చూసుకుంటాను, వారసుడు, ఇవన్నీ అబద్ధాలు తాతయ్య. ఊరికి మీరు అనుకుంటే సరిపోతుందా? అందుకు నేను ఒప్పుకుంటానా లేదా అని కనీసం మాట్లాడగాలి కదా. ఇదే తప్పు మా నాన్నగారి విషయంలో జరిగింది. పిల్లల్ని కని పెంచిన తల్లిదండ్రుల మాట వినడం పిల్లల బాధ్యత. తల్లిదండ్రుల ఆశలు వేరుగా ఉంటే పిల్లల కళ్ళు కూడా వేరుగా ఉంటాయి. తాతయ్య, నేను ఇక్కడికి వచ్చింది మీతో 2 నెలల పాటు గడపడం కోసం. ఆ తరువాత నేను తిరిగి వెళ్ళిపోతాను. ఏంటిలా అంటున్నావు? అక్కడే ఉంది, ఇక్కడ నేనున్నాను. మనకంటూ ఓ కుటుంబం ఉంది, సరసమ్మ ఉంది, మన కంపెనీ ఉంది. ఇవన్నీ వదిలేసి అక్కడికి వెళ్ళిపోతావా? అవును. అక్కడే ఉంది అమ్మ, నాన్న, నాకు కావలసిన వాళ్ళు, ముఖ్యమైన వాళ్ళు అందరూ అక్కడే ఉన్నారు. Are you missing him? మిస్సింగ్ హిమ్ లైక్ మ్యాడ్. అతనితో నువ్వే కదమ్మా గొడవ పెట్టుకున్నావు. నేను గొడవ పడుండకపోతే వాళ్ళ తాతయ్య దగ్గరికి వెళ్ళుండేవాడు కాదు. పిచ్చి పిల్ల.
పోగొట్టుకున్నది మళ్ళీ దొరికిందని చాలా సంతోషించాను. కానీ వాడొచ్చి 3-4 రోజులు కూడా అవ్వలేదు. ఇంకా ఎవరితోనూ సరిగ్గా కలవను కూడా లేదు. ఈలోపే బాధ్యతలు అప్పగిస్తే ఎలా? నాన్న, మ్, మీ తదుపరి వారసుడు తారకే. మీరేం బాధపడకండి. మీతో వాడెప్పుడు సంతోషంగా ఉండేలా చూసుకునే బాధ్యత మా అందరిది. ఒక్క నిమిషం. మీ అందరికీ వయసు అయింది అంతే, కానీ బుద్ధి మాత్రం ఎవ్వరికి పెరగలేదు. ఉదయాన్నే వీడియో చూడకపోతే మీరెవరో మీకే తెలీదు. Shut up. యూ షటప్. నేను మాట్లాడతాను తల్లి. ఏంటో చెప్పరా. తారక్ పుట్టి పెరిగిందంతా ఫారిన్ లో. సో వాడు ఆ లైఫ్ స్టైల్ కి అలవాటైపోయాడు. సో మనం ఎందుకు ఆ లైఫ్ స్టైల్ ని ఇక్కడ క్రియేట్ చేయకూడదు? ఓ, కోతి తను చెడిపోయింది కాక వనాన్నే చెడగొట్టిందంట. ఇలాగే పిశాచిపోయింది. పిచ్చాచి డోర్ వైపు నుంచి వెళ్ళినా బాత్రూమ్ కిటికీ నుంచి వస్తుందట. వెర్రి పుష్పం. ఇప్పుడు నేనేం చేయాలో చెప్పరా. ప్రెజెంటింగ్ మిస్టర్ తారక్ రామ్ న్యూ మోడల్. ఏంటి తాతయ్య ఇదంతా? నీ వయసుకు తగ్గట్టు ఉందామని. అంటే యూత్ లా ఈ ఐడియా అంతా నాదే. తాతయ్య, ఇది మీరేనా? ఏంటమ్మా, నేను ఇంకా 28 విత్ 50 years ఎక్స్పీరియన్స్. ఎక్స్క్యూజ్ మీ సార్, యువర్ ఆర్డర్ ప్లీజ్. తారక్, డ్రింక్స్ అలవాటు ఉంది కదా నీకు? ఉంది తాతయ్య, కానీ మరి తీసుకో. మీ ముందా? సరసమ్మకు మాత్రం తెలిసిందో, ఫారెన్ లో అయితే వాక్యూమ్ క్లీనర్ తో, ఇక్కడైతే చీపిరి కట్ట తిరగేస్తుంది. పర్వాలేదు సరసమ్మా, బాగానే పెంచావు. వీళ్ళందరికీ ఫ్రూట్ పంచ్ ఇవ్వండి. ఫ్రూట్ పంచా? మేడం మీకు? తనకి రామనవమి పానకం ఇవ్వండి. అప్. నాకేమొద్దు. ఫ్రూట్ పంచ్ అట, ఫ్రూట్ పంచి. ఇలాగే వదిలితే జనరేషన్ గ్యాప్ కాదు, జన్మలకి గ్యాప్ వచ్చేస్తుంది. ఒక్క నిమిషం. ఓ స్టాప్. సార్ సార్ సార్, ఏం చేస్తున్నారు సార్ మీరు? ఈ ఫ్రూట్ పంచ్ లో కొంచెం విస్కీ మిక్స్ చేయాలి. హలో, తెలిస్తే ఏమవుతుందో తెలుసా? కారపొడి, చట్నీ పొడి. వాసన చూసే ముక్కుకి ఇవేవీ తెలియవు. లేదు. మిక్స్ చెయ్యి. కుదరదు. చెయ్యండి సార్. కుదరదయ్యా. కుదరదా? ఎవరు కుదరదని చెప్పింది? బెస్ట్ బేటర్. ఇదేదో డిఫరెంట్ గా ఉంది. బాగానే ఉంది కదా. అక్కడ ఫ్రూట్ పొల్యూషన్ ఫ్రీ, ఇక్కడ ఫ్రూట్ కి పొల్యూషన్ ఫ్రీ. అందుకే కొంచెం టేస్ట్ తేడాగా ఉంది. బాగుంది. స్నేహ, ఇంకొకటి చెప్పమ్మా. తాతయ్య, సూపర్ తాత, నేనే తెస్తా. రిపీట్.